Hi students, yesterday solid state topic start chesam. What are solids ante introduction telusukunnam and types of solids, difference between crystalline solids and amorphous solids, examples ivanni clear ga nenu telusukunnam. Next today's subtopics vachesi what is crystal lattice, what is lattice point and what is unit cells and types of unit cells ante ento telusukunnam. Ivan subtopics vachesi crystal lattice, unit cell, lattice point and types of unit cells. First subtopic vachesi what is crystal lattice, what is crystal lattice, and second subtopic vachesi what is lattice point, what is lattice point, and third one what are unit cells, what are unit cells, finally types of unit cells. Last types of unit cells so close. What is crystal lattice? Crystalline solids ante em cheppukunnam already. The regular arrangement of constituent particles in long range order. ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటే యాటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఒక డిసిప్లిన్డ్ ఆర్డర్లో లాంగ్ రేంజ్ వరకు అదే ఆర్డర్లో కంటిన్యూ అవుతుంది. అది నేను చెప్పుకున్నాను క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే. ఇప్పుడు వాట్ ఈస్ క్రిస్టల్ లాటిస్? దీని లాటిస్ అనొచ్చు, సింపుల్గా క్రిస్టల్ లాటిస్ అనొచ్చు. ఈ యాటమ్స్ యొక్క అరేంజ్మెంట్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో డిసిప్లిన్డ్ ఆర్డర్లో ఉంటుందని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి యాటమ్స్ అనుకుంటే ఒకదానికొకటి ఇంకా డిసిప్లిన్డ్ ఆర్డర్లో. ఈ యాటమ్ యొక్క సెంటర్లో ఉండేదాన్ని ఏమంటాం? మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం అటామిక్ స్ట్రక్చర్ టాపిక్లో. యాటమ్ యొక్క సెంటర్లో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. యాటమ్ యొక్క సెంటర్లో న్యూక్లియస్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కంబైన్ అయి ఉంటుంది న్యూక్లియస్లో. యాటమ్ యొక్క సెంటర్లో ఉంటుంది న్యూక్లియస్ అనేది. ఇప్పుడు ఈ యాటమ్ యొక్క సెంటర్లో ఉన్న న్యూక్లియస్ని ఒక పాయింట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఒక పాయింట్ కింద కన్సిడర్ చేసుకుంటే ఈ యాటమ్ యొక్క సెంటర్ పాయింట్, యాటమ్ యొక్క సెంటర్ పాయింట్, యాటమ్ యొక్క సెంటర్ పాయింట్ ఇవన్నీ కూడా ఒక పాయింట్ కింద కన్సిడర్ చేసుకున్నాం, పార్టికల్ కింద. టోటల్ యాటమ్స్ సెంటర్లో ఉండే పాయింట్ని, న్యూక్లియస్ని పాయింట్ కింద కన్సిడర్ చేసుకొని దాన్ని ఎగ్జిబిట్ చేసి చూద్దాం. ఇది ఫస్ట్ లేయర్లో ఉండే పాయింట్స్. అంటే దీని చుట్టూ యాటమ్ ఉంటుంది, సెంటర్లో పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ వరకే కన్సిడర్ చేస్తున్నాం. ఫస్ట్ లేయర్లో ఉండే పాయింట్స్ ఇవన్నీ, అంటే న్యూక్లియస్ పాయింట్స్ ఇవన్నీ ఫస్ట్ లేయర్లో ఉండే పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ లేయర్లో పాయింట్స్, ఈ రెండు పాయింట్స్ కింద ఒక పాయింట్. సెకండ్ లేయర్లో పాయింట్స్ ఇవన్నీ. ఈ పాయింట్స్ అర్థమైందిగా, యాటమ్ మధ్యలో ఉండే న్యూక్లియస్ పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ లేయర్, ఈ పాయింట్ స్ట్రైట్ గా థర్డ్ లేయర్ లో ఉండే పాయింట్స్. ఇవన్నీ కూడా క్రిస్టల్ లాటిస్ లో, అంటే ఒక క్రిస్టల్ సాలిడ్ సబ్స్టెన్స్ లో లేయర్స్ ఉంటాయిగా, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, దాంట్లో ఉండే పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ లేయర్, ఇవన్నీ ఫోర్త్ లేయర్ లో ఉండే పాయింట్స్. What is crystal lattice? The regular arrangements of points or particles. Points or particles. The regular arrangements of points in 3 dimensions. In 3 dimensions. 3 dimensions అంటే ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం. హైట్, విడ్త్, లెంత్, 3 డైమెన్షన్స్ ఉంటే దాన్ని 3 డైమెన్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్గా ఉండే వస్తువులు కూడా లెంత్, విడ్త్ చూడొచ్చు, కానీ హైట్ అనేది మెజర్ చేయడం కుదరదు. ఇలా హైట్, లెంత్, విడ్త్ 3 మెజర్ చేయగలిగిన వాటిని, 3 డైమెన్షన్స్ ఉన్న వాటిని 3 డైమెన్షన్స్ అంటాం. ఈ క్రిస్టల్ లాటిస్ అనేది 3 డైమెన్షన్స్ ఉంటాయి. క్రిస్టల్ లాటిస్ హైట్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, లెంత్ ఉంటుంది. ఈ పాయింట్స్ యొక్క హోల్ స్ట్రక్చర్ని క్రిస్టల్ లాటిస్ అంటాం. 3 డైమెన్షన్స్లో అరేంజ్ అయిన ఈ పాయింట్స్ మొత్తాన్ని కలిపి, హోల్ స్ట్రక్చర్ని కలిపి క్రిస్టల్ లాటిస్, సింపుల్గా లాటిస్ అంటాం. క్రిస్టల్ లాటిస్ అంటే అర్థమైందా?
definition అంటే the regular arrangement of points or particles in 3 dimensions are called crystal lattice. అంటే ఈ హోల్ స్ట్రక్చర్ మొత్తాన్ని కలిపి ఈ పాయింట్స్ యొక్క అరేంజ్మెంట్ మొత్తం 3 డైమెన్షన్స్ లో ఉన్న ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని కలిపి క్రిస్టల్ లాటిస్ అంటారు. ఇప్పుడు వాట్ ఈస్ లాటిస్ పాయింట్? లాటిస్ పాయింట్ అంటే సింపుల్ గా లోపల ఉన్న పాయింట్స్ ని చూసారా? పాయింట్స్ అంటే తెలుసుగా, ఆటమ్ సెంటర్ లో ఉండే న్యూక్లియస్ ని పాయింట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఈ పాయింట్ ని సింపుల్ గా లాటిస్ పాయింట్ అంటారు. ఈ పాయింట్స్ ని లాటిస్ పాయింట్ అంటారు. లాటిస్ పాయింట్ అంటే అర్థమైందా? హోల్ స్ట్రక్చర్ మొత్తాన్ని కలిపి క్రిస్టల్ లాటిస్ అంటే లోపల ఉండే పాయింట్ ని లాటిస్ పాయింట్ అంటే ఇవన్నీ కూడా లాటిస్ పాయింట్స్. నెక్స్ట్ వాట్ ఈస్ యూనిట్ సెల్స్? వాట్ ఆర్ యూనిట్ సెల్స్? సింపుల్ గా డెఫినేషన్ ఒకసారి క్లియర్ చూడండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినేషన్. వాట్ ఈస్ యూనిట్ సెల్? ద స్మాలెస్ట్ geometrical portion of crystal lattice, the smallest geometrical portion of crystal lattice which can be used as repeating unit, which can be used as repeating unit to build up the whole crystal, to build up the whole crystal. Definition ఒకసారి చూడండి మళ్ళీ. The smallest geometrical portion of crystal lattice, the smallest geometrical portion of crystal lattice which can be used as repeating unit, which can be used as repeating unit to build up the whole crystal, to build up the whole crystal. సింపుల్ గా డెఫినేషన్ అర్థమవుతుంటే, ఒక హౌస్ అనేది తయారు చేసేటప్పుడు, ఒక హౌస్ ని నిర్మించేటప్పుడు బ్రిక్స్ ఉంటాయిగా, ఇటుకలు ఒకదానికొకటి, ఒక బ్రిక్ పైన ఒక ఇటుక, కింద ఒక ఇటుక, పక్కన ఒక ఇటుక, ఇటు పక్కన ఒక ఇటుక, ఒకదానికొకటి లింక్ అవుతూ టోటల్ బ్రిక్స్ అనేవి ఒకదానికొకటి లింక్ అయ్యి టోటల్ బిల్డింగ్ అనేది ఎలా తయారవుతుందో, ఒకదానికొకటి బ్రిక్స్ లింక్ అవుతూ టోటల్ బిల్డింగ్ అనేది ఎలా తయారవుతుందో సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ. యూనిట్ సెల్ అనేది బ్రిక్ అనుకుంటే క్రిస్టల్ లాటిస్ అనేది బిల్డింగ్. ఈ టోటల్ క్రిస్టల్ లాటిస్ అనేది బిల్డింగ్. అందులో ఉండే యూనిట్ అనేది స్మాలెస్ట్ జామెట్రికల్ పోర్షన్, ఒకదానికొకటి లింక్ అయ్యి బ్రిక్స్ ఎలాగైతే ఒకదానికొకటి లింక్ అయ్యి టోటల్ బిల్డింగ్ తయారవుతుందో, అలాగే యూనిట్ సెల్స్ అనేవి ఒకదానికొకటి లింక్ అయ్యి హోల్ క్రిస్టల్, టోటల్ క్రిస్టల్ లాటిస్ అనేది తయారవుతుంది. సింపుల్ గా అర్థం అంటే ఇక్కడ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఈ లాటిస్ పాయింట్ ఒకదానికొకటి లింక్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ లాటిస్ పాయింట్స్ ఇలా ఒకదానికొకటి లింక్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్. స్మాలెస్ట్ జామెట్రికల్ పోర్షన్, ఒక క్యూబ్ అనేది తయారైంది చూసాడా, ఒక క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే యూనిట్ సెల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ పాయింట్కి, నెక్స్ట్ ఈ పాయింట్కి, ఈ పాయింట్కి, తర్వాత ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఇలా ఒకదానికొకటి యూనిట్ సెల్ అనేవి ఒకదానికొకటి ఇట్లా లింక్ అవుతూ, ఒక్కొక్క యూనిట్ సెల్ ఇలా లింక్ అవుతూ టోటల్ క్రిస్టల్ లాటిస్ అనేది ఫామ్ అవుతుంది. టోటల్ క్రిస్టల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రిక్ అనుకుంటే ఇది హోల్ బిల్డింగ్. ఇలా బ్రిక్స్ అనేవి ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యి హోల్ బిల్డింగ్ ఫామ్ అవుతుందో, ఇలా ఒకదానికొక యూనిట్ సెల్ రిపీట్ అవుతూ పైన ఒకటి కింద ఒకటి ఒక్కొక్కదానికి ఒక యూనిట్ సెల్ రిపీట్ అవుతూ హోల్ క్రిస్టల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు డెఫినేషన్ ఒకసారి చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. వాట్ ఆర్ యూనిట్ సెల్స్? ద స్మాలెస్ట్ జామెట్రికల్ పోర్షన్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్, ద స్మాలెస్ట్ జామెట్రికల్ పోర్షన్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్ which can be used as repeating unit to build up the whole crystal, to build up the whole crystal. అది యూనిట్ సెల్స్ అంటే. ఇప్పుడు క్రిస్టల్ లాటిస్ అంటే, లాటిస్ పాయింట్ అంటే, యూనిట్ సెల్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఈ యూనిట్ సెల్స్ మీద డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి యూనిట్ సెల్స్ అనేవి 4 టైప్స్గా డివైడ్ చేశారు. యూనిట్ సెల్స్ మొత్తం 4 టైప్స్గా డివైడ్ చేశారు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో, కొన్ని మెటీరియల్స్లో ఈ యూనిట్ సెల్స్ని
టూ టైప్స్ గా డివైడ్ చేశారు. మనం టూ టైప్స్ గా డివైడ్ చేసి సెకండ్ టైప్ ని మళ్ళీ త్రీ టైప్స్ గా డివైడ్ చేద్దాం. టోటల్ వచ్చేసి 4 టైప్స్. నెక్స్ట్ సబ్ టాపిక్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. యూనిట్ సెల్స్ మొత్తం 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ సింపుల్ యూనిట్ సెల్. సింపుల్ యూనిట్ సెల్. సింపుల్ యూనిట్ సెల్ ని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని కూడా అంటారు. సింపుల్ యూనిట్ సెల్ ని ప్రిమిటివ్ యూనిట్ సెల్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి సెంటర్డ్ యూనిట్ సెల్. సెంటర్డ్ యూనిట్ సెల్. సింపుల్ యూనిట్ సెల్ అండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఈ సెంటర్డ్ యూనిట్స్ అనేది 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఫేస్ సెంటర్ అండ్ సెకండ్ వన్ బాడీ సెంటర్ and third one end center. Okay na? Unit cells మొత్తం 4 types. Simple unit cell, face centered unit cell, body centered unit cell and end centered unit cell. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో 2 టైప్స్ గా డివైడ్ చేశారు. సింపుల్ యూనిట్ సెల్ అండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ అని. సెంటర్డ్ యూనిట్ సెల్ మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అండ్ ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఫేస్ సెంటర్డ్ క్యూబ్ దీన్ని FCC అంటారు. ఫేస్ సెంటర్డ్ క్యూబ్ FCC. నెక్స్ట్ బాడీ సెంటర్డ్ ఇది BCC అంటారు. FCC and BCC. FCC means face centered cube, BCC means body centered cube. సింపుల్ గా టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఒకసారి చూసారా? సింపుల్ యూనిట్ సెల్ దాన్ని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం. సెంటర్డ్ యూనిట్ సెల్ ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్ అండ్ ఎండ్ సెంటర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్ అండ్ ఎండ్ సెంటర్డ్. ఇప్పుడు సింపుల్ గా ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సింపుల్ యూనిట్ సెల్ అంటే లాటిస్ పాయింట్స్ ఎలా ఉంటాయి, యాటమ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి, క్యూబిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి సింపుల్ యూనిట్ సెల్. సింపుల్ యూనిట్ సెల్స్ ని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని చెప్పుకోవడం. ఫస్ట్ వన్ సింపుల్ యూనిట్ సెల్. సింపుల్ యూనిట్ సెల్. ఒక రూబిక్స్ క్యూబ్ ని ఇమాజిన్ చేసుకోండి. దగ్గర రూబిక్స్ క్యూబ్ ఉంటే ఒకసారి తెచ్చి చూసుకోండి. క్యూబ్ అనేది ఎలా ఉంటుంది? ఇది క్యూబ్. ఇంత చూపించాం యూనిట్ సెల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది చూపించాం. లాటిస్ పాయింట్స్ ఒకదానికి ఒకటి లింక్ చేయడం వల్ల యూనిట్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి కార్నర్ లో మొత్తం సింపుల్ యూనిట్ సెల్ లో మొత్తం ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 8 కార్నర్స్ ఉంటాయి. ఒక రూబిక్స్ క్యూబ్ మీ దగ్గర ఉంటే ఒకసారి మా దగ్గర పెట్టుకొని చూసుకోండి. కార్నర్స్ మొత్తం 8 ఉంటాయి. ఇక్కడ ఒకటి అంటే ప్రతి కార్నర్ లో ఖచ్చితంగా లాటిస్ పాయింట్ అనేది ఉంటుంది. లాటిస్ పాయింట్స్ అనేవి కార్నర్స్ లో కామన్ గా ఉంటాయి. మొత్తం ఎన్ని లాటిస్ పాయింట్స్? 1 2 3 4 5 6 7 and 8. మొత్తం ఎన్ని లాటిస్ పాయింట్స్ అమ్మా? 8 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. మొత్తం అంటే 8 కార్నర్స్ ఉన్నాయి. అంటే 8 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. దీన్ని సింపుల్ యూనిట్ సెల్ అంటారు. హౌ మెనీ లాటిస్ పాయింట్? 8 కార్నర్స్ అంటే 8 లాటిస్ పాయింట్స్. 8 కార్నర్స్ 8. లాటిస్ పాయింట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ కార్నర్స్ ఓన్లీ. కార్నర్స్ లో మాత్రమే లాటిస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మొత్తం టోటల్ లాటిస్ పాయింట్స్
equal to 8. లాటిస్ పాయింట్స్ మొత్తం 8 ఉంటాయి. ఈ లాటిస్ పాయింట్ అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. లాటిస్ పాయింట్ అంటే యాటమే కదా, యాటమ్ యొక్క సెంటర్ పాయింటేగా లాటిస్ పాయింట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది యాటమ్ అనుకుంటే యాటమ్ యొక్క సెంటర్ పాయింట్ ని లాటిస్ పాయింట్ అంటాం. మరి ఓవరాల్ గా ఈ సింపుల్ యూనిట్ సెల్ లో ఓవరాల్ గా మొత్తం ఎన్ని యాటమ్స్ ఉంటాయి? ఇక్కడ కంప్లీట్ గా యాటమ్ యొక్క టోటల్ పార్ట్ యూనిట్ సెల్ లోపల ఉందా? లేదు. టోటల్ పార్ట్ యూనిట్ సెల్ లోపల లేదు. ఇంత పార్ట్ వరకే యూనిట్ సెల్ లోపల ఉంది. ఈ పార్ట్ వరకు యూనిట్ సెల్ లోపల ఉంది. అంటే అది ఎంత పార్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఊహించుకోండి. ఒక బాల్ యొక్క హాఫ్ పార్ట్, ఒక బాల్ యొక్క హాఫ్ పార్ట్, ఒక బాల్ యొక్క హాఫ్ పార్ట్. ఇక్కడ లాటిస్ పాయింట్ ఎక్కడ ఉంది? సెంటర్ లో ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్ లో ఉంది. ఇది లాటిస్ పాయింట్. బాల్ యొక్క హాఫ్ పార్ట్ సెంటర్ లో లాటిస్ పాయింట్ ఉంది. దీన్ని 4 పార్ట్స్ గా డివైడ్ చేయండి. 4 పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు హాఫ్ బాల్ లో, హాఫ్ ఆఫ్ ద యాటమ్ అనుకోండి, హాఫ్ ఆఫ్ ద బాల్ లో ఎంత పార్ట్ లోపల ఉంది? ఈ పార్ట్ వరకు లోపల ఉంది. ఈ పార్ట్ వరకు లోపల ఉంది. మొత్తం 4 పార్ట్స్, 4 భాగాలు చేసాం హాఫ్ బాల్ ని. హాఫ్ బాల్ ని 4 భాగాలు చేసినప్పుడు ఎంత పార్ట్ లోపలికి ఉంది? 1/4 పార్ట్ లోపల ఉంది. 4 పార్ట్స్ లో ఒక పార్ట్ మాత్రమే లోపల ఉందంటే అర్థం అంతా 1/4 పార్ట్ లోపల ఉంది. ఇప్పుడు ఫుల్ బాల్ ఇమాజిన్ చేసుకోండి. హాఫ్ బాల్ లో 1/4 పార్ట్ లోపల ఉంది అంటే అర్థం హాఫ్ ఆఫ్ ద యాటమ్ లో, ఫుల్ కంప్లీట్ యాటమ్ లో, కంప్లీట్ బాల్ లో ఎన్ని పార్ట్స్ వస్తాయి? మొత్తం 8 పార్ట్స్ వస్తాయి. 8 పార్ట్ లో ఒక పార్ట్ లోపల ఉందంటే అర్థం 1/8 పార్ట్ లోపల ఉందని అర్థం. ఇప్పుడు అర్థం యాటమ్ యొక్క ఎంత పార్ట్ లోపల యూనిట్ సెల్ లోపల ఉంది? 1/8 పార్ట్ లోపల ఉంది. హాఫ్ ఆఫ్ ద పార్ట్ లో 1/4 అయితే కంప్లీట్ యాటమ్ లో 1/4 పార్ట్, 1/4 పార్ట్ లోపల ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక యాటమ్, ఇక్కడ ఒక యాటమ్, ఇక్కడ ఒక యాటమ్, మొత్తం 8 యాటమ్స్ ఉన్నాయి. 8 యాటమ్స్ లో 1/8 పార్ట్ యూనిట్ సెల్ లోపల ఉందంటే 8 into 1/8 is equal to 1, is equal to 1. అంటే టోటల్ ఓవరాల్ గా 1 యాటమ్ అనేది యూనిట్ సెల్ లోపల ఉంటుంది. హౌ మెనీ లాటిస్ పాయింట్స్? 8 లాటిస్ పాయింట్స్. హౌ మెనీ యాటమ్స్? 1 atom. సింపుల్ గా how many lattice points are present in simple unit cell అని అడిగితే టోటల్ 8 lattice points ఆన్సర్. how many atoms are present in simple unit cell అంటే టోటల్ 1 atom. అది ఎలాగో చెప్పుకున్నాంగా 1/8 పార్ట్ లోపల ఉందంటే టోటల్ 8 కార్నర్స్ ఉన్నాయి, 8 lattice points ఉన్నాయి. 8 into 1/8 is equal to 1 atom, is equal to 1 atom. ఇది సింపుల్ యూనిట్ సెల్. నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఫేస్ సెంటర్డ్, దీన్ని FCC అంటారు. ఫేస్ సెంటర్డ్ క్యూబ్. ఫేస్ సెంటర్డ్ క్యూబ్. ఈ యూనిట్ సెల్ లో టోటల్ 8 కార్నర్స్ ఉన్నాయి. కార్నర్స్ లో లాటిస్ పాయింట్స్ కామన్. కార్నర్స్ లో లాటిస్ పాయింట్స్ కామన్. టోటల్ 8 కార్నర్స్. 8 కార్నర్స్ లో 8 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ నేమ్ చూడండి, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఫేస్ సెంటర్డ్. 8 కార్నర్స్ ఉన్నాయి. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. రూబిక్స్ క్యూబ్ ఇమాజిన్ చేసుకోండి. పైన ఒక ఫేస్, కింద ఒక ఫేస్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఒక రూబిక్స్ క్యూబ్ అనుకుంటే ఫ్రంట్ ఫేస్, బ్యాక్ ఫేస్, ఇది అప్పర్ ఫేస్, ఇది బాటమ్ ఫేస్, ఇది రైట్ ఫేస్, ఇది
ఇది లెఫ్ట్ ఫేస్. టోటల్ ఎన్ని ఫేసెస్? 6 ఫేసెస్ ఉంటాయి. ఫేస్ సెంటర్డ్ అంటే ఫేస్ యొక్క సెంటర్లో ఒక లాటిస్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్పర్ ఫేస్, దీని యొక్క సెంటర్లో ఒక లాటిస్ పాయింట్. ఇది రైట్ ఫేస్, ఇది బాటమ్, ఇది లెఫ్ట్, 4 ఫేసెస్. నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఫేస్, అది బ్యాక్ సైడ్ ఫేస్. ఫ్రంట్ ఫేస్ లో ఒక లాటిస్ పాయింట్ అండ్ బ్యాక్ సైడ్ యొక్క సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్. మొత్తం 6 ఫేసెస్, 1 2 3 4 5 and 6 ఫేసెస్. టోటల్ 6 ఫేసెస్ ఉన్నాయి. 8 లాటిస్ పాయింట్స్ ఇన్ కార్నర్స్ అండ్ 6 లాటిస్ పాయింట్స్ ఇన్ 6 ఫేసెస్. ఓకేనా? ఇప్పుడు లాటిస్ పాయింట్స్ మొత్తం ఎన్ని? లాటిస్ పాయింట్స్ మొత్తం కార్నర్స్ మొత్తం 8 కార్నర్స్ లో 8 లాటిస్ పాయింట్స్ అండ్ ఫేసెస్ మొత్తం 6 ఫేసెస్ లో కూడా 6 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. Total lattice points. How many lattice points are present in face centered unit cell FCC? 8 plus 6, 14 lattice points. 14 lattice points are present in FCC. How many atoms are present in FCC? ఎన్ని atoms ఉన్నాయి? 8 కార్నర్స్. ఇది ఆల్రెడీ మనం సింపుల్ యూనిట్స్ లో చెప్పుకున్నాం. 1/8 పార్ట్ లోపల ఉంటుంది కాబట్టి 8 into 1/8 is equal to 1. 8 into 1/8 is equal to 1. మరి 6 ఫేసెస్ లో కూడా లాటిస్ పాయింట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక బాల్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ సెంటర్ లో పాయింట్ ఉంది. ఒక బాల్ ని లోపల పెడితే బాల్ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడికి రావాలి. అప్పర్ ఫేస్ కి బాల్ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడ రావాలి. బాల్ ని లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఒక బాల్ ని లోపల ఇన్సర్ట్ చేస్తాం. దట్ మీన్స్ యాటమ్ ఒక బాల్ ని లోపల ఇన్సర్ట్ చేసుకుంటే బాల్ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడికి రావాలి. అంటే ఎంత పార్ట్ లోపలికి వెళ్తున్నట్టు? బాల్ ఎంత పార్ట్ లోపలికి వెళ్తుంది? సెంటర్ పాయింట్ ఇక్కడికి వస్తుందంటే హాఫ్ ఆఫ్ ద బాల్ లోపలికి వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఒక బాల్ ఇన్సర్ట్ చేస్తే సెంటర్ పాయింట్ ఇక్కడ రావాలంటే హాఫ్ ఆఫ్ ద బాల్ లోపలికి వెళ్తుంది. అలాగే సేమ్ 6 ఫేసెస్ లో కూడా అంతే. ఫ్రంట్ నుంచి కానీ, బ్యాక్ నుంచి కానీ, పై నుంచి కానీ, కింద నుంచి కానీ, రైట్ నుంచి కానీ, లెఫ్ట్ నుంచి కానీ ఒక బాల్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు దాని సెంటర్ పాయింట్ ఇక్కడికి వస్తుందంటే హాఫ్ ఆఫ్ ద బాల్ లోపలికి వెళ్తున్నట్టు. అంటే మొత్తం ఎంత పార్ట్? 6 into 6 ఫేసెస్ ఉన్నాయి కదా మొత్తం. 6 ఫేసెస్, 6 into 1/2. 6 into 1/2 is equal to 3. 6 into 1/2 is equal to 3. టోటల్ ఎన్ని ఆటమ్స్ ఓవరాల్ గా ఎన్ని ఆటమ్స్ లోపల ఉంటాయి? 4 ఆటమ్స్. టోటల్ 4 ఆటమ్స్. ఇప్పుడు సింపుల్ గా హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ FCC? The lattice points are present in 8 corners as well as 6 faces. The lattice points are present in 8 corners as well as under 6 faces. Total 8 plus 6 is equal to 14 lattice points are present in FCC. How many atoms are present in face centered unit cell? Total ఎన్ని atoms? 1 plus 3, 4 atoms are present in face centered unit cell. Next simple unit cell అంటే అర్థమైంది. face centered unit cell అంటే అర్థమైంది. నెక్స్ట్ బాడీ centered unit cell. నెక్స్ట్ బాడీ centered unit cell. నెక్స్ట్ బాడీ centered unit cell. దీన్ని BCC అంటారు. బాడీ సెంటర్ యూనిట్ సెల్. సింపుల్. మళ్ళీ క్యూబ్ తీసుకోవడం, దీన్ని యూనిట్ సెల్ అంటాం. స్మాలెస్ట్ జామెట్రికల్ పోర్షన్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్. కార్నర్స్ లో కామన్ గా లాటిస్ పాయింట్స్ ఉంటాయి. మొత్తం టోటల్ 8 కార్నర్స్ లో కూడా
స్పేస్ యొక్క సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్ ఉంది. బాడీ సెంటర్, టోటల్ బాడీ యొక్క సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్ అనేది ఉంటుంది. బాడీ మొత్తం ఒక టోటల్ యూనిట్ సెల్ యొక్క సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్ ఉంది. ఇప్పుడు హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్? హౌ మెనీ లాటిస్ పాయింట్స్? మొత్తం కార్నర్స్ ఎన్ని? టోటల్ కార్నర్స్ 8. టోటల్ కార్నర్స్ 8 అంటే ఆటమ్స్ ఎన్ని? 1/8 పార్ట్ లోపల ఉంటుంది కాబట్టి 8 into 1/8 is equal to 1. నెక్స్ట్ బాడీ యొక్క సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్ ఉంటుంది. బాడీ యొక్క సెంటర్. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, బాల్ ఇమాజిన్ చేసుకొని బాల్ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడికి రావాలి. బాల్ యొక్క సెంటర్ పాయింట్ అంటే లోపల బాల్ ని ఇన్సర్ట్ చేస్తే బాల్ యొక్క సెంటర్ పాయింట్ కంప్లీట్ యూనిట్ సెల్ లోపల మొత్తం కూడా ఆక్యుపై చేస్తుంది. అంటే బాల్ యొక్క సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే కంప్లీట్ బాల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. టోటల్ గా అంటే ఎన్ని ఆటమ్స్, ఒక ఆటమ్ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడ ఉందంటే టోటల్ గా ఎన్ని ఆటమ్స్ లోపల పడతాయి? ఓన్లీ 1 ఆటమ్. సో బాడీ యొక్క సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్ ఉంది. 1 into 1, 1 plus 1. ఇక్కడ ఓన్లీ ఒక లాటిస్ పాయింట్ ఉంటుంది. టోటల్ 8 ఉన్నాయి కాబట్టి 8 into 1/8 పార్ట్ ఆటమ్ లోపల ఉంటుంది is equal to 1. బాడీ యొక్క సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్ ఉంటుంది. 1 plus 1 is equal to 1 into 1 is equal to 1. Total 1 atom. Lattice points మొత్తం ఎన్ని? 8 plus 1 is equal to 9 lattice points. 8 కార్నర్స్ లో 8 lattice points ఉన్నాయి. అండ్ బాడీ యొక్క సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్ ఉంది. టోటల్ వచ్చేసి 9 లాటిస్ పాయింట్స్. మరి ఆటమ్స్ వచ్చేసి 8 into 1/8 1. బాడీ యొక్క సెంటర్ లో ఒక ఆటమ్. 1 plus 1 2 atoms. 1 plus 1 2 atoms. సింపుల్ గా how many lattice points are present in body centered unit cell? The lattice points are present in 8 corners and center of the body. Total 8 plus 1 equal to 9 lattice points and 2 atoms are present in body centered unit cell. The last one, final, end centered cube. End centered cube తో మన టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎండ్ సెంటర్డ్ క్యూబ్ అనేది టుమారో క్లాస్లో చెప్పుకుందాం. దాంట్లో ఇవాటి క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్ అండ్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ సబ్ టాపిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో టుమారో క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.